ఈ రోజు మన గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. ఇవాళ అంబాపురం గ్రామంలో అసల ఇక్కడ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇక్కడ సూపర్ సిక్స్ పథకాలు ఎలా ముందుకెళ్తున్నాయి? అసలు సక్సెస్ అయిందా లేదా అనేది కూడా గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు మనతో ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నాము. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఇక్కడ ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యాయి కదా! ఇవి సక్సెస్ అయినాయా లేదా? అసలు ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యాయంటే ఎన్ని పథకాలు ఇచ్చారంటారు మీకు తెలిసి? సూపర్ సిక్స్లో వాళ్ళు పూర్తిగా అయిపోయింది. మేము పూర్తిగా ఇచ్చేసాం. ఒక్క పథకమే ఉంది. అది కూడా ఆడబిడ్డ అనేది. అది నెలకు 1500. అది కూడా రేపు దసరా తర్వాత కూడా దాన్ని కూడా మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. లేదండి. అంబాపురం గ్రామంలో వచ్చిన పథకాలు ఏంటంటే అదే అమ్మఒడి, జగనన్న అమ్మఒడి అన్నట్టు ఇది తల్లికి వందనం పథకం. అది కూడా పూర్తిగా అందరికి రాలేదే. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో పిల్లలకు రాలేదు. కొంతమంది ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 13,000 పడినాయి, 6,000, 7,000 పడినాయి, అట్లా లెక్కలు చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో అయితే మాత్రం తల్లికి వందన పథకం కూడా రాలేదు. మిగిలిన పథకాలు అంటారా, గ్యాస్ పథకం ఏదో ఉంది సార్, అదైతే మా గ్రామంలో ఎవరికి వచ్చిన దాఖలాలు ఎవరికి లేవు. ఇక మిగిలిన పథకాలు అయితే ఏం రాలేదు సార్. ఫ్రీ బస్ అని అన్నారు కదా, మా ఊర్లో బస్సే లేదు. పొద్దున్న సాయంత్రం ఒక బస్సు తిరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక బస్ ఏది మనం నుంచి వెళ్ళేది, అది పొద్దున కూడా సాయంత్రం వస్తుంది అనుకుంటా. అంతకుమించి ఏ పథకం అయితే మా గ్రామంలో ఎవరికి వర్తించినట్టు ఏం లేదు సార్. ప్రజెంట్ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ? ఏదైనా పని చేస్తే ఎమ్మెల్యే గారు పనితీరు చెప్పొచ్చండి. ఏం పని చేశారని ఎమ్మెల్యే గారు పనితీరు చెప్తాం చెప్పండి. మా గ్రామం 2 పార్టీలు విడిపోయి ఉందండి. ఏంటి ఇక్కడ ఇది పాత గ్రామం, పైపుల్ రోడ్ ఏరియాలో కొత్త గ్రామం డెవలప్ అవుతా ఉంది. అక్కడైతే అనేకమైన సమస్యలు ఏంటి ఎన్నోసారి ఈ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇంతకుముందు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు కూడా ఆయనకు ఆ సమస్యలన్నీ తెలుసు. ఎట్లా ఉందంటే ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉందంటే, ఎమ్మెల్యే గారు ఒక విధానం వెళ్తారు సార్. గ్రామం కోసం, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని పట్టించుకోరు ఆయన. ఏంటి భజన గాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చెప్పింది చేస్తారు. అయితే గ్రామంలో అయితే మాత్రం ఎమ్మెల్యే గారు చేసింది అయితే ఏం లేదు సార్ మాకు. ఇప్పుడు ప్రెజెంట్ మేము సూపర్ సిక్స్ మొత్తం వర్తింపు చేసాము. వాళ్ళ పార్టీ చూడలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? అదే సార్ నేను చెప్పేది. పార్టీలు చూడాలంటే అమ్మఒడి పథకం, మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలకి అమ్మఒడి పథకం రాలా. లిస్టులో వచ్చిన ఇన్యాక్టివ్లు ఉన్నాయి, కానీ ఇంతవరకు అయితే అప్డేట్ అయితే అమౌంట్లు ఏం పడలేదు. గ్రామంలో చాలా మందికి రాలేదు. ఏ పథకం రాలేదు సార్. నేను చెప్పేది తల్లికి వందనం ఉన్న పథకం చాలా తక్కువ మందికే వచ్చింది. పూర్తి స్థాయిలో అయితే ఎవరికి రాలేదు. ఇక మిగిలిన పథకాలు ఏం రాలా. లేదండి, మీరు అధికారుల దగ్గర ఆధారాలు తీసుకోండి సార్, మీకు తెలిసి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు ఈ గ్రామంలో ప్రధానమైన సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? త్రాగునీరు సార్. మాది కృష్ణా నది విజయవాడ పక్కనే ఉంది. విజయవాడ ఒక రోడ్డు అడ్డం మాకు. ఎక్కడో మైలవరం అలాంటి చాలా గ్రామాలకు కృష్ణానది తాగునీరు వెళ్తుంది, కానీ మా గ్రామానికి తాగునీరు లేదు. కృష్ణానది తాగునీరు అడుగుతున్నామని ఎంతో కాలం ట్రై చేస్తున్నాం. కానీ గత ప్రభుత్వంలో నేను ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశానండి. మా గ్రామ సమస్యలు చెప్తే అప్పుడు ఆయన ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి మా మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారికి, గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు ఉన్నారు, ఆయనకి చెప్తే ఆయన దాన్ని చేసి ఏం చేశారంటే 78 లక్షలతో వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది ఇక్కడ పైపుల్ రోడ్ ఏరియాలో. అక్కడ నుంచి 60 జలజీవన్ మిషన్ ద్వారా ఒక పైప్ లైన్ శాంక్షన్ అయింది ఇక్కడికి. అక్కడ వాటర్ ట్యాంక్ కట్టి ఆ పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే ఇక్కడ కృష్ణా వాటర్ వచ్చేది. గత ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ వచ్చిందండి, ఆ పని ఆపేశారు. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు చెప్పాం సార్, అది చేసి త్వరగా ముగించి మాకు తాగునీరు కృష్ణానది వాటర్ ఇవ్వండి అని. ఇంతవరకు అది సమస్య పట్టించుకునే వాళ్ళు లేరు. మాకు ప్రధానమైన సమస్య అయితే మాత్రం తాగునీరు బాగోదు సార్, ఇక్కడ తాగలేం. సార్, ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ పథకాల గురించి కానీ ఇక్కడ మీకు ఎలాంటి అందుబాటులో ఇస్తున్నారు? లేకపోతే ఇక్కడ మీకు ప్రధానమైన సమస్యలు ఏమైనా ఉంది? మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ప్రజెంట్ అయితే వర్క్లు ఏం జరగట్లేదండి. ఇంకో విషయం ఏంటంటే, ముందుగా రియల్ ఎస్టేట్ ఏదీ లేదు. ఇంకా కట్టే బిల్డింగ్లు కట్టనేయండి, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ పరంగా చేసే బిజినెస్ అవనండి, ఎటువంటిది కూడా బిజినెస్ అనేది లేదు. చిరు వ్యాపారస్తులు పూర్తిగా నష్టపోతున్నారు. ఎటువంటిది ఏ రోజు కూలి ఆ రోజు సంపాదించుకునే వ్యాపారస్తుడు కూడా రోడ్డెక్కి నానా బతుకు తెరువు అనుకుంటూ ఆ రోడ్డు ఈ రోడ్డు అని చెప్పి, లేకపోతే ఆ షాప్ ఈ షాప్, లేకపోతే ఇంకేదన్నా ప్లేస్ దొరికితే బిజినెస్ చేసుకుందాం అన్న పరిస్థితి అయితే ఏమీ లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిల్డర్లకు అయితే ఏమీ లేదండి. బిజినెస్లు అన్నీ పోయినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సిక్స్లో ఏమి అమలైనవి? ఇప్పుడు గతంలో మా అమ్మగారికి 15,000 పడేవి. మా అమ్మగారికి ఈ రోజుకి ₹1 పడలా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అది తల్లివాడని, లేకపోతే ఇంకేదన్నా పథకాలని చెప్పి, లేకపోతే ఆరోగ్యశ్రీ అని తీసేశారు. మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ ఉంది. ఇప్పుడు పేద ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్కి వెళ్తే ఏం చూపించుకుంటాడు? అందుకు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు.
అమ్మ, ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? మీకు సూపర్ సిక్స్ పథకాలు ఏమైనా అందుతున్నాయా లేదా? ఇంతవరకు లేదండి అందట్లా. ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు కానీ, మీకు ఫ్రీ బస్ ఒకటి పెట్టారు, తర్వాత గ్యాస్ బండ ఫ్రీగా ఇస్తున్నారు. అవి మీకు ఏమైనా అందుతున్నాయా లేదా? అసలు మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే అంటే మా గెలిచినాక ఎప్పుడు వచ్చాడు, ఒకసారి వచ్చినట్టు ఉన్నాడు. ఇంకంతేగా, ఇంక పనులు చేస్తాకి. గ్యాస్ బండ మాకైతే బుక్ లేదు, బుక్ ఉన్న కూడా పడుతున్నాయి అన్నారు. మరి పడుతున్నాయో లేదో తెలియదు. ఈ టీ స్టాల్ పెట్టి బతుకుతున్నారు. మీకు అంతకుముందు వ్యాపారం ఎలా ఉండేది? ఇప్పుడు వ్యాపార పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంతకుముందు బాగానే ఉండేదండి, ఇప్పుడు అసలు లేదు బేరం. ఆ అంతకుముందు బాగానే ఉండేది వ్యాపారం, ఇప్పుడు ఏది లేదు, తక్కువైపోయింది. మీకు ఇక్కడ బస్ అనేది వస్తుందా మీ ఊరికి? వచ్చింది రోజుకి ఎన్ని బస్సులు వస్తుంది? ఒకటేనండి. అది ఒకటే తిరిగిద్ది, ఒక టైం అయినా ఉండదు దానికి. అది వచ్చినప్పుడు ఎక్కాలి. ఇప్పుడు వెళ్ళింది కదా, మళ్ళీ మధ్యాహ్నం వచ్చింది విజయవాడ నుంచి. అది మీకు ఫంక్షన్స్ అవి వస్తున్నాయమ్మా? లేదు, మా ఆయన కొత్త